హలో అండి. వెల్కమ్ బ్యాక్. రియాస్ వ్లాగ్స్. ఒక చిన్న ఓరియో ఉంటే మంచి డిజర్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్న ఓరియో ప్యాకెట్ ఉంటది గదా! అవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఒక బౌల్‌లో పెట్టేసుకోవాలి. తక్కువలోనే మనం మంచి క్వాలిటీ డిజర్ట్ చేసుకోవచ్చు. ఒక 2 కప్పులు పాలు వేశాను. తర్వాత ఆ పాలు మరిగాక కస్టర్డ్ పౌడర్ వేయాలి. పాలల్లో కొంచెం కస్టర్డ్ కలిపి మనం ఈ బాయిల్ అయితున్న పాలల్లో వేసి కలపాలి. ఇలా కొంచెం చిక్కబడ్డాక మన టేస్ట్‌కి తగ్గట్లు షుగర్ వేసుకోవాలి. షుగర్ బదులు మిల్క్ మేడ్ ఏసుకున్నా పర్వాలేదు. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం చల్లబడ్డాక పక్కకు పెట్టేసేయాలి. చూడండి కొంచెం చిక్కగా అయింది కదా! ఎలాగో మనం డిజర్ట్ కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి అది ఇంకా కొంచెం దగ్గరకవుతుంది. ఇదంతా చల్లగయ్యాక మనం ఓరియో బౌల్‌లో పెట్టేసుకున్నాం గదా! దాంట్లో మనం ఈ కస్టర్డ్‌ని వేసేయాలి. దీంట్లో నట్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్‌గా ఇలా చేస్తున్నాను. మీకు కావాలి అంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్ కావలిస్తే ఆ ఫ్లేవర్‌ని. ఇంకా ఇంకా పైన చిన్న చిన్న ముక్కలుగా ఓరియో వేసేయాలి. జస్ట్ ఒక ప్యాకెట్ ఉంటే మనం ఇంటి వాళ్ళంతా ఒక డిజర్ట్‌ని మనం తినొచ్చు. ఇది చిల్డ్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 3 అవర్స్ అట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ టేస్టీగా ఉంటుంది. మనం తిన్నాక ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంటది గదా! డిజర్ట్. ఇది ఒక బెస్ట్ అనే చెప్పొచ్చు. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్.